అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రయాణం చేయబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని అత్యంత ప్రత్యేకమైన, చాలా ఖరీదైన, ఇంకా కొన్నిసార్లు వివాదాస్పదమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. అసలు మన ప్లేట్లో ఉండే ఫుడ్ మన గురించి, మన సంస్కృతి గురించి ఏం చెప్తుందో చూద్దాం రండి. అయితే ఒక ఆహారాన్ని వింతగా లేదా విచిత్రంగా మార్చేదేంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. మన ఆలోచనా విధానం, మనం పెరిగిన కల్చర్పైనే ఆధారపడి ఉంటుంది. ఒకరికి చాలా ఇష్టమైన వంటకం మరొకరికి చాలా వింతగా అనిపించొచ్చు కదా. ముందుగా మనం రుచి గురించి మాట్లాడుకుందాం. ఒకరికి అమితంగా నచ్చే వంటకం ఇంకొకరికెందుకు నచ్చదు? కొన్నిసార్లు మనం రోజూ తినే వంటకాల విషయంలో కూడా ఇలాంటి అభిప్రాయ భేదాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఒక ఉదాహరణ చెప్తాను. మనలో చాలామందికిష్టమైన ఆలూ బెంగాన్ కూరనే తీసుకుందాం. కాని నమ్మలేని విషయమేంటంటే, ప్రపంచంలోనే అత్యంత వరస్ట్ ఫుడ్స్ లిస్టులో దీనికి 60వ స్థానమిచ్చారు. దీన్ని బట్టి మనకర్థమయ్యేజేంటి? రుచి అనేది పూర్తిగా పర్సనల్ విషయమన్నమాట. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. ఇక రుచి మాత్రమే కాదు, కొన్నిసార్లు వాసన కూడా ఒక ఆహారాన్ని వింతగా మార్చేస్తుంది. ఉదాహరణకి బాంబే డక్. పేర్లో డక్ ఉన్నా ఇది బాతు కాదండి, ఒక రకమైన చేప. మహారాష్ట్రలో దీన్ని చాలా ఇష్టంగా తింటారు, కాని ఎండబెట్టినప్పుడు దీని వాసన చాలా ఘాటుగా వస్తుంది. అది అందరికీ నచ్చకపోవచ్చు. సరే, రుచి, వాసన పక్కన పెడితే కొన్నిసార్లు ధర. అవును, ధర కూడా ఒక ఫుడ్ ఐటెంను ఎక్స్ట్రీమ్గా మార్చేస్తుంది. ఇప్పుడు మనం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. 4.5 లక్షల రూపాయలు. ఇది దేని ధరో తెలుసా? జపాన్లో దొరికే ఒకే ఒక్క డెన్సుకే బ్లాక్ వాటర్ మెలన్ ధర. ఇది ఎంత అరుదైనదంటే దీన్ని వేలంలో అమ్ముతారు. తరువాతిది కోపీ లూవాక్. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ కాఫీ. దీని తయారీ ప్రాసెస్ చాలా విచిత్రంగా ఉంటుంది. సివెట్ అనే ఒక పిల్లి జాతి జంతువు కాఫీ పళ్లను తిని విసర్జించిన తర్వాత ఆ గింజలను సేకరించి ఈ కాఫీని తయారు చేస్తారట. దీని ధర కిలోకు సుమారు 52,000 రూపాయల వరకు ఉంటుంది. చూసారుగా, ఈ లిస్ట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఎందుకంత కాస్ట్లీ అంటే అవి చాలా అరుదుగా దొరకడం, వాటిని తయారు చేసే పద్ధతులు చాలా స్పెషల్గా ఉండడం, లేదా ఒకే ఒక్క ప్రదేశంలో దొరకడం, ఇలాంటి కారణాల వల్లే వాటి ధరలు ఆకాశంలో ఉంటాయి. సరే, ఇప్పుడు ధరను పక్కన పెడదాం. కొన్నిసార్లు ఆహారాన్ని తయారు చేసే విధానం లేదా అందులో వాడే పదార్థాలే దాన్ని వింతగా మారుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇష్టంగా తినే కొన్ని అసాధారణ వంటకాలను ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి జాబితాను చూడండి. అలాస్కాలో పులియబెట్టిన చేపతల్లలు, దక్షిణ కొరియాలో కదులుతున్న ఆక్టోపస్ ముక్కలు, వియత్నాంలో అయితే కొట్టుకుంటున్న పాముగుండె. అంటే ఒక ప్రాంతంలో డెలికసీగా భావించేది మరో ప్రాంతంలో ఎంత భిన్నంగా ఉంటుందో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. సరే, మన ఈ ప్రయాణంలో ఇప్పుడు అత్యంత వివాదాస్పదమైన భాగానికి వచ్చాం. మాకు లభించిన సోర్స్లో వివరించినట్టుగా చైనాలో తినే కొన్ని ఆహార పదార్థాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక్కడొక విషయం స్పష్టం చెయ్యాలి. మేము కేవలం ఆ సోర్స్లో ఉన్న సమాచారాన్ని మాత్రమే మీ ముందు ఉంచుతున్నాం. మన దగ్గరున్న ఒక మూలం ప్రకారం అక్కడ చాలా రకాల జంతువులను తింటారట. వాటిలో కొన్ని బార్బిక్యూ చేసిన కప్పలు, మొసలి టిక్కా, కాల్చిన ఎలుకలు, పాము సూప్, తేళ్ల బార్బిక్యూ, గబ్బిలాల సూప్, ఇంకా కుక్క మాంసం. ఈ సోర్స్లో వీటి గురించి చాలా నిర్దిష్టంగా, కొన్నిసార్లు ఒక జడ్జ్మెంటల్ టోన్లో వివరించారు. ఇక్కడొక ముఖ్యమైన విషయం. ఇప్పుడు నేను చెప్పేది మా అభిప్రాయం కాదు, ఆ సోర్స్లో ఉన్న పదజాలాన్ని యథాతథంగా చెప్తున్నాను. ఆ సోర్స్ బార్బిక్యూ చేసిన కప్పలను గలీజ్ ఫుడ్ అని వర్ణించింది, కాని అక్కడ ప్రజలు దీన్ని చాలా ఇష్టంగా తింటారని కూడా రాసింది. అదే మూలం ప్రకారం పాము సూపును చాలా పోషకాహారంగా భావిస్తారట. పాము విషపూరితమైనా సరే దాన్ని వండిన తర్వాత, ముఖ్యంగా చలికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిదని ఆ సూప్ను తీసుకుంటారని ఆ సోర్స్ వివరిస్తుంది. ఇది ఆ మూలంలో ప్రస్తావించిన మరో వివాదాస్పదమైన, ఇంకా ధృవీకరించని వాదన. వాళ్లు ఇలాంటి గలీజ్ ఫుడ్ తినడం వల్లే ప్రపంచానికి కరోనా వైరస్ను వ్యాపింపజేశారని ఆ సోర్స్ ఆరోపిస్తోంది. ఇది కేవలం ఆ సోర్స్ మెటీరియల్లో ఉన్న అభిప్రాయం మాత్రమే అని స్పష్టం చేస్తున్నాం. అదే సోర్స్లో తేళ్లు, గబ్బిలాల గురించి కూడా ప్రస్తావించారు. తేళ్లను ఒక స్ట్రీట్ ఫుడ్ డెలికసీగా తింటారని, వాటిలో మంచి ప్రోటీన్లుంటాయని నమ్ముతారట. ఇక గబ్బిలాలను సూపులలో డీప్ ఫ్రై చేసి తింటారని,
పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా ఇదొక స్పెషల్ డిష్గా సర్వ్ చేస్తారని ఆ సోర్స్లో ఉంది. ఓకే, ఇన్ని రకాల వింతైన, ఖరీదైన, వివాదాస్పదమైన ఆహారాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ ప్రయాణం తర్వాత ఒక్కసారి ఆగి ఇదంతా మనకు ఏం చెబుతుందో ఆలోచిద్దాం. చివరగా ఒక్క క్షణం ఆలోచిద్దాం. మనం తినే ఆహారం మన సంస్కృతి, మన చరిత్ర, ఇంకా మన మనుగడ గురించి ఏం చెబుతుంది? మనం సాధారణం అని దేన్నైతే అనుకుంటున్నామో దాన్ని నిజంగా ఏది నిర్ణయిస్తుంది? ఆలోచించండి.